డిబేట్ నేను సునీత. తెలంగాణ రైతులకు ఇవాళ రైతు భరోసా నిధులు రిలీజ్ కానున్నాయి. అయితే సాయంత్రం రైతు భరోసా డబ్బులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్. మొదటగా 2 ఎకరాల వరకు ఇస్తామన్న మంత్రి తుమ్మల మిగతా వారికి దశల వారీగా ఇస్తామని వెల్లడించారు. ఇక యాసంగి సీజన్ లో 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఇచ్చి ఆపేసింది ప్రభుత్వం. దీంతో ఈసారి పూర్తిగా ఇస్తారా లేక మధ్యలోనే ఆపేస్తారా అంటూ కూడా అటు విపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ స్వాతి గారు, బీజేపీ నుంచి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఇంకా మరి కాసేపట్లో లింగం యాదవ్ గారు అండ్ దిలీప్ రెడ్డి గారు ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మల్లేశ్వర్ గారు, నా ఆడియో ఓకేనా మీకు? అన్మ్యూట్ చేయండి మల్లేశ్వర్ గారు. ఎస్ మల్లేశ్వర్ గారు, సో చూస్తున్నారు గతంలో కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి నిధులు రిలీజ్ చేశారు. కాకపోతే 2 ఎకరాల వరకే వచ్చాయి. ఇప్పుడు మిగతా వారికి కూడా వస్తుందా లేదా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రోజు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? నమస్కారం. వాస్తవంగా ఈ రైతు భరోసా దాదాపుగా 2018 నుంచి కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రారంభించి దాదాపుగా 12 విడతలుగా మనకు నిధులు పెట్టుబడి శాంక్షన్ అందించడం జరిగింది. అయితే దాని తర్వాత వచ్చిన ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవడం, అదే పద్ధతిలో రైతు బంధు తరహాలలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే 15,000 ఇస్తారు ఎకరాలకు వాగ్దానం చేస్తుందో, ఆ వాగ్దానంతో అనుకూలంగా అంటే ఎకరాకు 15,000 పెంచి మరి రైతు పెట్టుబడి సాయం పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనకి పునాస ప్రారంభం కూడా రైతులు చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎప్పుడు వస్తుంది అని దృష్టిస్తారు. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది, ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి మనకి కొంత తేడా అవపడుతుంది. అంతకుముందు ఉన్నటువంటి ఒకేసారి జమ చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తుంది. అయితే ఇక్కడ 9 రోజులుగా మేము రైతు భరోసా అందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఈరోజు మహిళా పరిస్థితుల్లో ఈరోజు ప్రారంభానికి కూడా ముహూర్తం పెట్టుకుంటుంది. కొంత శుభ పరిణామం. రైతులందరూ కూడా అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎన్ని రోజులు ఇస్తారు అనే ఒక ఉత్పత్తి పరంగా ఎదురు చూస్తున్నట్టు మాత్రం మనము పడతాము. మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో పూర్తి స్థాయిలో రాలేదు అంటే సాగుకు వినియోగం కూడా 3 ఎకరాల వరకు ఇచ్చేది, మనకు మిగతా రాలేదు అనే ఒక దాని మీద అనుమానం పెట్టి కూడా అదే పద్ధతిలో ఇస్తారా ఏంటి అనే దాని మీద కొంత చేస్తా ఉన్నారు. ఏమైనప్పుడు కూడా ఇప్పుడు ఆ పెంచి లేకుండా ఇస్తారని ఇక్కడే క్లియర్ గా ఒప్పుకుంటా ఉంది గారు. కొంత రైతుల విషయంలో చెప్తే మనకు ఇబ్బంది దాని కూడా కొంత కూడా పడతా ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేసే అవకాశం నిర్దేశించలేదు. ఆ క్రమంలోనే రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా మనం గమనించాల్సింది ఏంటంటే, దాదాపుగా 90 లక్షల రైతులు వాతావరణంలో పడతానికి ఎలక్ట్రిస్తున్నాయి. ఇక్కడ మరి కొత్తగా పాస్ దాదాపుగా అంటే అమ్మకాలు మీకు యాడ్ కావడం కానీ మరి
పాస్పుస్తకాలు వ్యక్తుల అందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పి ఏది ఒకవేళ మీకు మీకు భూములను అక్కడ ఉన్నటువంటి అంటే 20 లక్షలు దాకా అంటే ఇప్పటికే వాళ్ళ గణాంకాల లక్షల వస్తుంది. ఏదైనా దాటే అవకాశం అంతా కూడా మొత్తం సాగుకు వినియోగం ఒకే ఇస్తామనేది కాంగ్రెస్ కొంత చేసినట్టు అవపడతా ఉంది. దానికి మరి మనకు శాస్త్రీయ ద్వారా సర్వే నిర్వహించడం అని కొంత జరుగుతుంది. చర్చలో మరి ప్రభుత్వానికి దాదాపుగా 1,50,000 కోట్ల ఎకరాల భూమికి సాగు ఇస్తున్నాం. అందులో కొంత మన మంత్రివర్గము ఉపకరణ ద్వారా చేసి అక్కడ సాగు భూమి ఎంత ఉన్నది, సాగు భూమి వినియోగం లేని భూమికి ఎంత ఇచ్చారని దాదాపుగా ఈ 12వ విడత ఒక 25 కోట్ల రూపాయలు గుట్టలకు, రోడ్లకు, తర్వాత అంచెలకి ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చేస్తాము. అది ఇప్పటికైనా అది సరిదిద్దుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము అటువంటి సాగు వినియోగం లేనటువంటి భూములకు ఇవ్వకుండా నిజంగా సాగు చేసే రైతులకు ఈ పెట్టుబడి సాయం కనుక అందిస్తే రైతులు కూడా హ్యాపీగా ఉంటారు. అప్పుడు మరి ఆర్థిక పరంగా ప్రభుత్వము ఇప్పటికీ ఆర్థిక భారము ఇటువంటి స్కూళ్ళు రాకుంటూ ఉండాలంటే ఏదైతే కార్యక్రమం ప్రభుత్వానికి కూడా మంచి పేరు కూడా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇక్కడ జరుగుతుందంటే 1,00,000 ఎకరాల బాగానే ఉంది. దాదాపుగా 20 లక్షల మందికి 60 లక్షల రైతులకు ఇది వినియోగం 15 లక్షల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. ఆ ఉన్న 15 లక్షలలో భూస్వాములు 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళు అది పక్కకి ఎందుకంటే వాళ్ళు 100 ఎకరాలు సాగు చేసే అవకాశం లేదు. కాబట్టి ఆడ వాళ్ళను ఈ మన శాటిలైట్ ద్వారా లేకపోతే ఇంకా అధికారుల ద్వారా సాగుకు వినియోగమైనటువంటి దాదాపుగా 1 ఎకరాలకు మాత్రం ఇస్తే రైతులకు బాగా ఇప్పుడు ప్రభుత్వం బాగా కాదు. ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నదో ఎన్నికల హామీ ఇచ్చినట్టు కూడా ఇవ్వచ్చు వాళ్ళని అంటే ఆ పద్ధతిలో ముందుకు పోతే బాగుంటుంది. ఓకే అండి మల్లేశ్వర్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అండ్ అదేవిధంగా దిలీప్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, బీఆర్ఎస్ నాయకులు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఎస్ నమస్తే అండి. ఎస్ స్వాతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఒకటి, ఇప్పుడు రైతు భరోసా అంటూ కూడా గతంలో అందరికీ వస్తుందని చెప్పేసి 2 ఎకరాల వరకు ఇచ్చి ఆపేశారు. ఈసారి అందరికీ వస్తుందా లేదా అని కొంత సందేహం అయితే ఉంది. అండ్ మొన్నటి వరకు మీరు కూడా అటు రైతు గోస, బీజేపీ భరోసా అంటూ కూడా మీరు కూడా చేశారు. రైతుల కోసం మీరు కూడా పార్టిసిపేట్ చేసి బీజేపీ కూడా వెళ్ళింది కాబట్టి, సో ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు కాబట్టి బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నమ్ముతుందా ఈసారి అందరికి వస్తుందని అనుకుంటున్నారా? ఈ ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అని రైతు బంధు రూపంలో 2018లో సీఎం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ స్కీము, అప్పట్లో ఏం చెప్పారంటే తెలంగాణలో దాదాపుగా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ రైతులు ఎంతమంది ఉన్నారు ఫార్మర్స్ అన్నప్పుడు ఫస్ట్లో వీళ్ళు ఇచ్చిన ఫిగరు దాదాపుగా 50 లక్షలు. తర్వాత 50 లక్షలు కాదు అని మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి మళ్ళీ దాన్ని 60 లక్షలకి తీసుకెళ్లారు. ఓకే, సో అనౌన్స్మెంట్స్ యాక్చువల్గా ఈ స్కీమ్ని ఫార్మర్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ స్కీమ్ చాలా బాగుందని దేశం మొత్తం వీళ్ళకి ఒక మంచి పొగడ్తలు వచ్చాయి. ఓకే, ఆ తర్వాత ఏమైంది, ఇదే స్కీమ్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 2025లో రైతు భరోసా అని పేరు మార్చడం జరిగింది. అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ పేరుని మనం ఎలా కంటిన్యూ చేస్తాము అంటే
అక్కడ వీరి ఒక ప్రత్యేకతని చూపించుకోవడానికి వీళ్ళు పేరు మార్చడం జరిగింది. వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు అంటే దాదాపుగా 70 లక్షలకు వెళ్ళింది. సో ఈ పేరు పెట్టడం బాగుంది, అనౌన్స్మెంట్స్ బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి కంప్లీట్గా 2 గవర్నమెంట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు ఒకటి, ఈ స్కీమ్ మనం ఎందుకు ఇస్తున్నామంటే బేసిక్గా రైతులకి ఇది సీడ్స్ కొనుక్కోవడానికి, ఫర్టిలైజర్స్కి కానీ అలాగే పెస్టిసైడ్స్ ఇలాంటివి కొన్ని ఖర్చులు ఉంటాయి. సో రైతుకి ఇటువంటి వాటి మీద సపోర్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు పంట పండడానికి కానీ వివిధ ఇబ్బందుల నుంచి బయటపడతారు. సక్సెస్ఫుల్గా పంట పండడం వల్ల అన్ని రకాలుగా రైతుకి కానీ ఇంకా మన ఈ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా కూడా లాభం చేకూరుస్తారు అనే ఒక ఉద్దేశంతో, అలాగే తెలంగాణలో రైతాంగానికి ఉపయోగపడడం, అలాగే ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే ఏది ఉందో దాన్ని కంప్లీట్ గా ఫ్రూట్ఫుల్ గా యూజ్ చేయడం వల్ల ఎక్కువ పంట పండొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది. రైతులు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు, ఎన్ని కష్టాలని చూశారు, ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కు కూడా ఇది ఒక కారణం. అలాగే మీరు కాంగ్రెస్ పరిపాలన వచ్చాక కూడా వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనది. రాగానే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు. సంవత్సరానికి రైతు దాదాపుగా 2 నుంచి 3 పంటలు పండుతారు, ఆ ప్రాంతము వాతావరణము దాన్ని బట్టి. సో పంట పండించాలన్నా వాళ్ళకి మినిమం సపోర్ట్ ఎప్పుడు అందించాలి మనము? ఆ పంట పండించే కన్నా ముందు వాళ్ళకి అది అందినప్పుడే దాన్ని సక్సెస్ఫుల్ గా వాళ్ళు పంటను పండించగలుగుతారు. సో వీళ్ళు దాదాపుగా 3 ఏళ్ళు వచ్చిన 2 ఏళ్ల తర్వాత మేము ఫస్ట్ ఒక పార్ట్ని రిలీజ్ చేస్తాము, సెకండ్ ఒక పార్ట్ని రిలీజ్ చేస్తాము ఫండ్ని అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ టైంలో రైతుకి ఎప్పుడు అవసరమో అప్పుడు వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు రైతు ఏం చేస్తాడు? బ్యాంకులకు వెళ్తాడు, లోన్లు తీసుకుంటాడు. మళ్ళీ ఆ లోన్లు కట్టేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెరుగుతుంది? ఇలాంటి ఇబ్బందుల్ని రైతులు చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు వీళ్ళు తెలంగాణ రైతులకి న్యాయం చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. అలాగే బీజేపీ విషయానికి వస్తే మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి రైతుకి సపోర్ట్ ఇచ్చేటటువంటి స్కీమ్ ని తీసుకొచ్చారు. ఎలాగా అంటే ఏదన్నా అంటే ఫస్ట్ బీజేపీని పాయింట్అవుట్ చేయడం వీళ్ళకి అలవాటు. కానీ ఈ ఒక ఫార్మర్స్ కోసం తీసుకొచ్చినటువంటి స్కీము సక్సెస్ఫుల్ గా ఇవాళ దేశమంతా రన్ అవుతోంది. ఆన్ టైం వాళ్ళకి ఇస్తానంటూ అంటే సంవత్సరానికి 6,000 3 విడతలుగా వాళ్ళు రిలీజ్ చేస్తారు డైరెక్ట్ ఫార్మర్ అకౌంట్ లోకి. ఎగ్జాక్ట్ గా వాళ్ళకి అవసరం అయిన టైంకి అది వెళ్లిపోతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. వీళ్ళే ఇంకొకటి ఏమంటారంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము తీసుకొచ్చాము ఈ స్కీము, బీజేపీ గవర్నమెంట్ కాపీ చేసింది అని ప్రాచుర్యంలోకి తీసుకెళ్తూ ఉంటారు, కమెంట్ చేస్తుంది మన పీఎం కిసాన్ నిధి గురించి. ఇప్పుడు ఎప్పుడు తీసుకొచ్చాము కాదు, ఎలా తీసుకొచ్చాము కాదు, దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో 2 గవర్నమెంట్స్ ఫెయిల్ అయ్యాయని నేను అంటాను. ఈవేళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎంత గోస పడుతున్నా, ఎంతమంది రైతులు చనిపోయినా దీనికంతా కారణం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని నేను చెప్తాను. ఓకే అండి. ఎస్ దిలీప్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఇందాక మరి గుడ్ మార్నింగ్. సో ఇందాక స్వాతి గారి కమెంట్స్ కి మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు. స్కీమే ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఫెయిల్ అయినాయి అంటుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈవెన్ కరోనా సమయంలో కూడా రైతు బంధు ప్రోగ్రాం ఆపినటువంటి చరిత్ర లేదు, ఒక్క గింజ కొననటువంటి చరిత్ర లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం నాడు సహకరించుకున్నా కొనుక్కున్నా కళ్ళాలో ఉన్న ప్రతి గింజ కొన్నది కేసీఆర్. రైతు బాంధవుడు ఎవరని చెప్తే కేసీఆర్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పేటువంటి విషయం. ఇప్పుడు నాడు స్కీమే బాగాలేనప్పుడు వాళ్ళు ఎందుకు కాపీ కొట్టారో వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మాటలు ఏనైనా మాట్లాడవచ్చు. ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి చాలా సక్సెస్ఫుల్ గా ప్రతి రైతుకు నాడు 11 సార్లు ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి 11 విడతలుగా సక్సెస్ఫుల్ గా పంపిణీ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. వేరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేస్తా అన్నది ఏంటిది? అప్పుడు ఎకరానికి 10,000 ఇచ్చిండు, నేను వస్తే ఎకరానికి 15,000 ఇస్తాను అన్నాడు. 15,000 కాదు కదా, దాన్ని తీసుకొచ్చి ఎకరానికి 12,000 తీసుకొచ్చిండు. అసలు ఈ 12,000 పూర్తిగా ఇస్తుండా అంటే 12,000 కూడా పూర్తిగా ఇచ్చిన దాఖలాలు లేవు. దీన్ని ఒక 3 సార్లు కంప్లీట్ గా ఎగబెట్టిండు. అంటే
నాడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు రిలీజ్ చేస్తున్నటువంటి 7,600 కోట్లను కూడా అప్పుడు రాగానే తన కాంట్రాక్టర్లకు చెల్లించుకున్నటువంటి వైనం మనం చూసినాము. కానీ ఈ రోజు 3 సార్లు పూర్తిగా పెట్టిండు, 2 సార్లు ఇచ్చినట్టు చేసిండు, కానీ పూర్తిగా ఇవ్వలే. మొన్నటికి మనం చూసినాం కదా, 45 రోజుల్లో పూర్తిగా నిధులు విడుదల చేస్తా అని చెప్పిండు. కేవలం 2 ఎకరాలకు పరిమితం చేసిండు. 1 ఎకరం 2 ఎకరాలు విడతా అని చెప్తేనే ఈ రైతులను మడత పెట్టి మోసం చేయడమే అని ఈ రేవంత్ రెడ్డి విడతా అని చెప్పినట్టు నిజంగా మడత పెట్టేస్తాడు. ఈ రోజు కూడా మీరు చూడండి, ఇప్పటికి కూడా 9 రోజులలో నేను మొత్తం ఇది చేస్తా అది చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. 9 రోజులు కాదు కదా, మీరు 900 రోజులు ఇచ్చినా సరే రేవంత్ రెడ్డి రైతు భరోసా వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు రైతు భరోసా అని పూర్తిగా కాదుగా 2 ఎకరాలకు 3 ఎకరాలకు పరిమితం చేసి దాన్ని క్లోజ్ చేసేటువంటి ప్రయాణం చేస్తూ ఉంటాడు. నాడు మీరు ఆ టైంలో మేము ఇచ్చాము బానే ఉందని చెప్పేసి అంటున్నారు, కానీ మీరు ఇచ్చింది ఎక్కువగా భూస్వాములకు లాభపడ్డారు కదా. అంటే తెలంగాణలో చిన్న సన్నకారు రైతులు 98% మంది ఉంటారు. ఆ 2% మంది కూడా ఏంటంటే వాళ్ళు వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, ఆ భూస్వామి ఉంటే భూస్వామి వ్యవసాయం చేయడు కదా, ఆ భూస్వామి అనే వ్యక్తి ఆ భూమిని పరిరక్షించాలని చెప్తే సరే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇక అందరికి మనం ఫుల్ గా ఇచ్చేద్దాం, తర్వాత దీంట్లో ఏమైనా రిస్ట్రిక్షన్స్ మళ్ళీ గవర్నమెంట్ కౌలు రైతులకు కూడా లాభం కౌలు రైతులకు ఏమైనా రూపాయి ఇచ్చిండా? కౌలు రైతులకు ఇస్తా అన్నాడు కదా, ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇస్తాం, పంట భూ యజమానికి ఇచ్చేది భూ యజమానికి ఇస్తాం, రైతులకు ఇచ్చేది కౌలు రైతులకు ఇస్తా ఉన్నాను. కౌలు రైతుల పరిస్థితి ఏమున్నది? ఎవరికైనా 1 రూపాయి అందిందా? అందలేదు కదా. అంటే కేసీఆర్ గారు మొత్తంగా ఇచ్చింది కదా, ఉన్నోళ్లకు మీరు అన్నట్టు ఎంత ఉంటే అంతవరకు ఇచ్చింది కదా. మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అంత 10 ఉంటే 10, 20 ఉంటే 20, 1 ఉంటే 1, 2 ఉంటే 2. వీళ్ళు మొత్తానికి 2 ఎకరాలకు పరిమితం చేస్తా ఉన్నాడు కదా. అంటే 2 ఎకరాలకు పరిమితం చేయడమే ఈరోజు సక్సెస్ఫుల్ ప్రోగ్రామా? ఈరోజు రైతులకు ఏం చెప్పిండు? 500 రూపాయలు ప్రతి క్వింటాకు బోనస్ ఇస్తా అన్నాడు. దాన్ని ఏం చేసిండు? వాళ్ళ మాట మార్చి మెల్లగా లేటుకి ఇచ్చి ఫస్ట్ టైం వెళ్ళి సెకండ్ పంట నుంచి ఇచ్చేసి కేవలం 500 అది సన్నాలకు ఇచ్చిండు. మొన్న చూస్తే ఆ సన్నాలకు కూడా సున్నాలు పెడుతూ కేవలం 8 అంటే 8 రకాలకే ఇస్తామని చెప్పేసి కొన్ని రకాలు విడుదల చేసిండు. ఇది ఒకటి. ఇంకొకటి యూరియా వరకు పోదాం. యూరియా ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరైనా ఆటో వాళ్ళకి చెప్తే ఆటో వాళ్ళు తీసుకొచ్చి 100 రూపాయలు ఇస్తే నీ పొలం కాడ బస్తా వేసుకు పరిస్థితి. ఈరోజు మళ్ళా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అనుభవం ఉందో రైతులకు అదే అనుభవం ఈరోజు మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే సేమ్ టు సేమ్ ఈరోజు చెప్పులు లైన్ లో పెట్టి యూరియా కోసం రైతులు పరిగాపులు కాల్చేటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ వచ్చింది. సరే, ఇంత కష్టపడి 6 కాలం కష్టపడి ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి రేవంత్ రెడ్డి రూపాయి సహకరించకుండా రైతులు పంట పండిస్తే కొంటా ఉన్నాడా అండి? ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆ కళ్ళాల్లో పంట ఆ విధంగానే ఉంది, రైతు కళ్ళలో కన్నీళ్లు తప్ప ఇంకా ఏం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరొకసారి మేము చెప్పదలుచుకున్నాము. ఓకే అండి. ఎస్, అదే విధంగా కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. లింగం యాదవ్ గారు, గతంలో ఇప్పుడు రైతు భరోసా విషయంకి వస్తే కూడా ప్రభుత్వం రాగానే రైతులకు సంబంధించి మేము 15,000 ఇస్తాం, అకౌంట్ లో వేస్తాం, అటు బీఆర్ఎస్ హయాంలో 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా దాన్ని 15 కాదు 12 చేశారు. ఆ 12 కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారంటే అది లేదు, కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చేసి మిగతా వారిని పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు ఈ రోజు నిధులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో అందరికి వస్తుందా? సో గతంలో లాగే 2 ఎకరాల వారికే వస్తుందా ఏంటి? దీనిపైన విమర్శలు కూడా అదే రకంగా తీవ్ర స్థాయిలో వస్తున్నాయి, అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కూడా. సో ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు ప్రేక్షకులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ రైతుని రాజుగా చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మనకు తెలుసు, ఇవాళ దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అదే విధంగా ఇవాళ రైతు భరోసా ఇవాళ మనం చూసిన గతంలో 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా ఇచ్చినట్టు. అదే విధంగా ఇవాళ మళ్ళా రైతు భరోసా, ఎందుకంటే ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి సీజను, ఇదే రోజు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా రైతు భరోసా ఇవాళ రైతులకు ఇనాగ్రేట్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే ఇవాళ చేస్తారు. అదే విధంగా సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద విమర్శలు చేసే నాయకులు ఒకసారి
మీరేం చేసిరు 10 ఏళ్లలో? ఇవాళ తెలంగాణని పరిపాలించినటువంటి 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఏం చేసింది? అదే విధంగా 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇవాళ 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలు చేసి ఇవాళ ఆ వడ్డీలకే ఇంట్రెస్ట్ కడుతున్నటువంటి, ఆ ఇంట్రెస్ట్ కే ఇవాళ డబ్బులు కడుతున్నట్టు ఒక చరిత్ర. దాంతో పాటు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు, రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది చేయొద్దు అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రజాప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే ఏది ఏమైనా కూడా ఇవాళ రైతులకు సకాలంలో మనం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, రైతు భరోసా ఇవ్వాలని ఇవాళ ప్రజాప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇవాళ వీళ్ళు ఏం చేసిరండి? 10 ఏళ్లలో రైతుల్ని హరికోత పెట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ మాట్లాడేది. ఖమ్మంలో రైతులకు వేడి వేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ ఇవాళ రైతుల గురించి మాట్లాడేది. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు? ఓరేస్తే ఉరి అన్నాడు. వీళ్ళ ఇవాళ రైతుల మీద ప్రేమ ఉంది. నీకు అధికారం కోల్పోయిన తర్వాత ఏం పడుతుంది రైతుల పేరు మీద ఇవాళ మళ్ళీ రాజకీయాలు చేయడం కోసం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రైతుల మీద బీఆర్ఎస్ నాయకులకు ఈ కల్వకుంట్ల కుటుంబానికి ప్రేమ లేదు. 10 ఏళ్లలో రైతులను ఏ విధంగా దోచుకున్నారో మర్చిపోయారా చరిత్ర మీరు? మీరు అదే కేసీఆర్ ఆనాడు ఏమన్నాడు? దుబాయ్ బై ఎలక్షన్ లో సన్న ఓట్లకు బోనస్ అన్నాడు. మరి ఎందుకు ఇవ్వలేదండి? నేను చెప్పడం కాదండి, ఎన్సీఆర్బీ రికార్డు మీరు చూడండి. అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం కేసీఆర్ 10 ఏళ్లలో దేశంలోనే రైతు ఆత్మహత్యలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మరి దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వం కదా? మీరు చెక్ చేయండి, ఎన్సీఆర్బీ రికార్డు చెక్ చేయండి. మీరు ఇవాళ మాట్లాడితే ఎట్లండి? ఎస్, రైతులను ఆదుకుంటున్నాం. ఎక్కడ కూడా రైతుకు రాష్ట్రం అప్పులలో ఉన్నా కూడా రైతుకి ఇబ్బంది జరగొద్దు అనేది ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం కదా. వాళ్ళ దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కనీసం సోయిందండి బీజేపీ నాయకులకు? బీజేపీ నాయకులు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీలో రైతుల మీద నడి రోడ్డు మీద ఏ విధంగా కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీ నాయకులది. మర్చిపోయిరా? ఆ బీజేపీ నాయకులు తెచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతులు పోరాడుతుంటే ఈ బీజేపీకి సపోర్ట్ చేసింది ఈ దుర్మార్గ బీఆర్ఎస్ పార్టీ కాదా అండి? మీరిద్దరే కదా ఆనాడు 10 ఏళ్లు కలిసి ఉన్నది. ఇక అదే విధంగా ఇది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇది పెట్టిరు, మేనిఫెస్టో ఏమి ఇంప్లిమెంట్ డిఫరెంట్ గా డిబేట్ చేద్దాం. మీరు 10 ఏళ్లలో బీజేపీ 12 ఏళ్లుగా ఇచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టో, 10 సంవత్సరాలుగా అధికారులు ఉన్నటువంటి 3 ఎలక్షన్లో బీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టో ఖచ్చితంగా డిబేట్ చేద్దామండి, ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. ఒక్క నిమిషం మీరు వినండి. బీజేపీ పార్టీ ఏం పెట్టింది? 2019 మేనిఫెస్టో చదువుమనండి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చినట్టు పెన్షన్? కనీసం ఎంఎస్పీ ఇవ్వలేదు కదా. దేశవ్యాప్తంగా ఎంఎస్పీ ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేలు జరుగుతుంది కదా. ఇవాళ అది చేయకపోగా పెన్షన్ లేదు, ఆదాయం రెట్టింపు లేదు. ఇవాళ మళ్ళా మోటార్లు పెడతామని దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ తిరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కు రైతుల మీద ప్రేమ లేదు. ఇవాళ కానీ ఇందాక ఒక నిమిషం లింగం యాదవ్ గారు, ఇందాక స్వాతి గారు ఒక పాయింట్ రేస్ చేశారు స్టార్టింగ్ లోనే. సరే రైతు భరోసా అంటున్నారు, సీజన్ కి స్టార్టింగ్ లో ఇవ్వాల్సిన నిధుల్ని సీజన్ అయిపోయిన తర్వాత ఇచ్చారు, అది ఎంతవరకు టైంకి ఇవ్వలేదు, మీరు సకాలంలో ఇచ్చామని అంటున్నారు కదా. సో స్టార్టింగ్ లోనే రేస్ చేశారు ఈ పాయింట్, సకాలంలో ఇవ్వలేకపోయారు నిధులు అన్న మాట ప్రకారం అయితే నిల్చోలేదు కాంగ్రెస్ అని చెప్పేసి అన్నారు. దానికి ఒకసారి క్లారిటీ తీయండి సునీత గారు. ఇవాళ నేను అదే చెప్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసినటువంటి తెలంగాణ ప్రజల ఆస్తి సొమ్ముని దాచుకొని ఆ వాటాల పంచాయతీ జరుగుతున్నాయి ఫ్యామిలీలా. వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకోవడానికే ఇవాళ సరిపోతుంది. అయినా కూడా రైతులు ఇబ్బంది పడొద్దు, ఎందుకంటే దేశానికి వెన్నెముక అన్నం పెట్టే రైతుని ఆదుకోవాలి. అందుకే ఇవాళ రైతుల గురించి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రైతుల దగ్గరకు వచ్చే వరకే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తున్నా ఇవాళ ఏకైక ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. అందుకే ఇవాళ రైతులు కూడా అర్థం చేసుకుంటారు. మీరు చూడండి, మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రూరల్ ఏరియానే కదా, మరి ఇదే రైతాంగాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కదా, ఈ ప్రభుత్వానికి మద్దతుగా వెన్నుదన్నుగా నిలిచారు కదా రైతులు కూడా. అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మరి లోకల్ బాడీలో ఎందుకు ఆదరించలేదండి? రూరల్ ఎలక్షన్సే కదా. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్ చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. నేను ఏమంటున్నంటే దయచేసి మాట్లాడే ముందు మీరేం చేసినో మాట్లాడండి. బీజేపీ నాయకులు మీరు అంటున్నారు కదా, మరి రైతుకు పెన్షన్ ఇవ్వండి, రైతుకు ఆదాయం రెట్టింపు చేయండి, అరే ఎంఎస్పీ ఇవ్వండి అండి. ఎంఎస్పీ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తే లాఠీ చార్జీ చేసినటువంటి
బాష్పవాయువులు కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీ నాయకులు. మీరు మాట్లాడితే ఎట్లండి? అందుకే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే రైతుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. మర్చిపోయినా ఖమ్మంలో ఏం చేసిరో చూడండి. పోదాం. నేనేమంటున్నా అంటే దయచేసి విమర్శలు కాదు, సద్విమర్శ చేయండి. ఒక సజెషన్ ఇవ్వండి. రైతులకు మన రైతుల పేరు మీద రాజకీయాలు చేయకండి. మీకు చేతనైతే ఒక ప్రతిపక్ష పార్టీలుగా రైతుల మేలు కోరే పార్టీలుగా మీరు పనిచేస్తే ఈ ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వండి. ఇంకా బెటర్ గా ఏం చేద్దాం అంతే తప్ప రైతు ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ నాయకుడు ఇంత ముందుగా యూరియా గురించి మాట్లాడుతుండ్రు. యూరియా ఎవరు సప్లై చేస్తారండి? మరి కనీస అవగాహన లేకుంటే ఎట్లండి? ఎవరు అడగాలి? అడగలే లెటర్ వేయలేరని వాళ్ళు చెప్తున్నారు కదా. ఒక వినండి, మీరు మాట్లాడి నేను డిస్టర్బ్ చేయలేదు. ఇదే యూరియా ఎవరి ఆధ్వర్యం ఉంటుందండి? బీజేపీ నాయకులు ఏమన్నారు? స్వయంగా బీజేపీ ఎంపీలే అన్నారు కదా, కేంద్రము ఈ దేశము వారి వల్ల, ప్రపంచంలో జరుగుతున్న వారి వల్ల ఇండియాకు యూరియా సప్లై మనకు చేసుకోలేకపోయినామని చెప్పారు. అది అంటే ఎవరిని విమర్శించాలో కూడా చేత కాకపోతే అంటే రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి కదా, ఫస్ట్ ప్రభుత్వం అడిగితేనే కదా వాళ్ళు ఇచ్చేది. మీరు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి దిలీప్ గారు అంటున్నారు. సునీత గారు మీరే, నేను అదే చెప్తున్నా, మీరు ఒక జర్నలిస్టు, మీరు సీనియర్ జర్నలిస్టు. ప్రజా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇప్పించింది. స్వయంగా కేంద్ర మంత్రులు చెప్పిరండి, యుద్ధ వాతావరణం వల్ల మనం దిగుమతి చేసుకోలేదని. అలా మీరు ఇది కావాలి, ఇది ఎట్లా అంటే మీరు ఏం మాట్లాడతారో కూడా లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అవగాహనతోటి మాట్లాడండి. ఇవాళ యూరియా ఎక్కడి నుంచి వస్తుందండి? రాష్ట్రమే ప్రొడ్యూస్ చేస్తారా? చెప్పండి. అంటే నీకు దేశం మీద సరైన మీ పరిస్థితుల మీద అవగాహన లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడతారు. మీరు ఒకసారి రికార్డు చూడండి, కేంద్ర మంత్రులు ఏం మాట్లాడారో. యుద్ధం వల్ల యూరియా కాలేకపోయినా మరి బీజేపీ దీనికి క్షమాపణ చెప్పండి, బీజేపీని నిలదీయండి. బీజేపీని మీరు ప్రశ్నించారు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే మీరు భయపడతారు. లింగం యాదవ్ గారు మీకు భయం పట్టుకుంది. మాకు రైతుల మేలు ముఖ్యం, రైతుల కోసం మేము ఎంతవరకైనా చేస్తాం, రైతులను ఆదుకుంటాం. మీరు చూడండి గారు, దేశ చరిత్రలోనే రైతులకు ఆనాడు ఉచిత విద్యుత్ ఇచ్చింది ఎవరండి? ఇదే ప్రజా ప్రభుత్వం కదా. లింగం యాదవ్ గారు మీ పాయింట్ కన్సిడర్ చేశాము. ఒక నిమిషం ప్లీజ్ వెయిట్. ఎస్ దిలీప్ గారు మీ సబ్మిషన్ ఏంటో చెప్పండి, ఎందుకంటే మళ్ళీ స్వాతి గారితో స్టూడియోకి విలువగా పిలిచిరు కదా అని చెప్పేసి ఏది పడితే అబద్ధాలు మాట్లాడతామంటే అంటే డాక్యుమెంట్స్ గానీ డాటా గానీ ఎప్పుడు నిజాలే మాట్లాడతాయి. ఎన్సీఆర్బీ లెక్కలే తీసుకుందాం. లింగం యాదవ్ గారు ఏం చెప్తా ఉన్నారు? ఎన్సీఆర్బీ ప్రకారం ఫార్మర్స్ అనేది కేసీఆర్ గారు నేను చెప్తా డాటా, తర్వాత ఏమైనా తప్పు ఉంటే ఆ డాటా విత్ ప్రూఫ్ చూపిన మీరు చెప్పింది ఇప్పుడు చూపిస్తా కదా, చరిత్ర చూసినాక మాట్లాడదాం. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2014 తెలంగాణ వచ్చినాక రైతుల ఆత్మహత్యలు 1347. 2023 కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్డీఏ సమయానికి రైతుల ఆత్మహత్యలు 56. కావాలంటే సునీత గారు మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి తనకు చెప్పండి. ఎన్సీఆర్బీ లెక్కలు అంటే ఏదో తప్పు లెక్కలు పిలిచిరు అని చెప్పేసి నోటికొచ్చిన లెక్కలు చెప్తా అంటే కాదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2025 లెక్కలు 226 మంది రైతులు. అంటే రైతు ఆత్మహత్యలు ఎవరి సందర్భంలో పెరుగుతున్నాయండి? ఎవరి పరిపాలన పెరుగుతా ఉన్నాయి రైతు ఆత్మహత్యలు? అంటే 2014లో 1347 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే 2023లో దాన్ని 56 పడిపోతే పెరిగినట్ట తగ్గినట్ట? నాడు సమైక్య రాష్ట్రంలో మనం ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు చూడలేండి. ఈరోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది. ఈరోజు రైతు బంధు గానీ, నీళ్లు గానీ, కరెంటు గానీ, ఎరువులు గానీ అన్ని సకాలంలో ఇచ్చి రైతు ఆత్మహత్యలను తగ్గించింది. ఒక నిమిషం దిలీప్ గారు, మీ పాయింట్, మీ సబ్మిషన్ నాకు అర్థమైంది. దాని గురించి లింగం యాదవ్ గారు జవాబు చెప్తారు. అంతకంటే ముందు స్వాతి గారు, ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేస్తారు. లింగం యాదవ్ గారు, ఇంప్లిమెంటేషన్ గురించి మీరు మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వస్తుంది నాకు. మీరు ఇందాక ఏమన్నారు? సన్న బియ్యానికి మళ్ళీ ఎక్స్ట్రా 500 రూపాయలు సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు అనౌన్స్ చేసింది ఏంటండి? ప్యాడీలో ఉన్న ఎన్ని వెరైటీస్ ఉన్నా ప్రతి దానికి మీరు సపోర్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడు 1-2 వెరైటీస్ కి మీరు స్పెషల్ గా ఏదో చెప్పుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నాము అనేది ఏంటి? అదొక పెద్ద విషయమా? చెప్పండి. మీరెక్కడి నుంచి ఉన్నారు? మీ మాట మీద, ఇంప్లిమెంటేషన్ మీద మీరు బీజేపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రతిసారి కూడా బీజేపీ గవర్నమెంట్ ఆ టైంకి అనౌన్స్ చేస్తారు. దాన్ని ఎవరు పాటించాలి? ఒకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎవరి ఒక సహకారంతో రిజిస్టర్డ్ స్టేట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో వీటి యొక్క సహకారంతో దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? స్టేట్ గవర్నమెంట్ది. అలాగే
మీరు సెంట్రల్ గవర్నమెంట్ రైతులకి సపోర్ట్స్ ఏమి ఇస్తుందో కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎలాగండి? మీకు ఫుడ్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఒక నిమిషం వినండి, వెళ్ళండి మరి స్టేట్. ఒక నిమిషం స్ట్రైట్ గానే నేను మీకు సమాధానం చెప్తున్నాను. ఫస్ట్ వినే ఓపిక ఉండాలి. మాట్లాడడం వస్తుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కాదు, నిజాలు మాట్లాడాలి ప్రజల ముందు. ఓకే, గన్నీ బ్యాగ్స్ ఒక్క నిమిషం అండి. గన్నీ బ్యాగ్స్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మీకు. స్టోరేజ్ కి ఇస్తుందండి, హ్యాండిలింగ్ ఛార్జెస్ ఇస్తుంది, మిల్లింగ్ కాస్ట్ ఇస్తుంది. ఇవన్నీ అండర్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ స్టేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్ గా అందజేయడం జరుగుతుంది. మరి మీరు ఇందాక అన్నట్టు రైతు భరోసా కార్యక్రమానికి నేను వెళ్ళినప్పుడు మన ఒక డిబేట్ లో కూడా నేను చెప్పాను, అక్కడ రైతులు ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేస్తారు. లింగం యాదవ్ గారు మీరు రండి, మీరు మీ నాయకులు అందరూ రండి, మీడియాని తీసుకెళ్దాం. రైతులు చెప్తారు, మీరు నేను మాట్లాడేది కాదు ఇవి. మీరు నేను చెప్తే కాదు, నిజాలు రైతులు చెప్తారు, వాళ్ళ కష్టాలు రైతులు చెప్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎండలో దున్ని పంట పండి ఆ బియ్యం మన దాకా వస్తే ఇవాళ మనం అందరం తిని ఇంత ఆరోగ్యంగా ఉండి ఇక్కడ కూర్చుని డిబేట్లు చేస్తున్నాం. అట్లీస్ట్ మన భారతదేశపు రైతుకి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్, ఒక తల్లిదండ్రులుగా మనం ఫస్ట్ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ కూడా మనం నిజాలు మాట్లాడకపోతే నాయకులు ఏం ఉపయోగం? ఏ పార్టీలో ఉంటే ఏం ఉపయోగం? ఏ పార్టీని పెద్ద చేయాలి చెప్పండి? రైతుల గురించి మాట్లాడాలి ఫస్ట్ మనం. రైతుల గురించి మాట్లాడాలి లింగం యాదవ్ గారు. రైతుల గురించి అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న గిన్ని బ్యాగులు కూడా రైతులకి కరెక్ట్ గా వీళ్ళు ఇవ్వట్లేదండి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్, స్టోరేజ్ కి హెల్ప్ ఏమీ లేదు. అక్కడ రైతులు ఎలా బాధపడుతున్నారు అంటే 20 రోజుల నుంచి వాళ్ళు ఏజెన్సీల ముందు ఉండడం ఏంటండి, తిండి తిప్పలు లేకుండా ఆ వర్షంలో ఎండలో. కానీ ఒకటి స్వాతి గారు, ధాన్యానికి కేంద్రం వడ్లు కొనట్లేదు, అందుకే మేము కొనలేకపోతున్నాం అని చెప్పేసి రైతుల మీద కేసులంట, భయపెట్టడం అంట. ఏంటండి ఇది? గుండాయిజం రైతుల మీద. ఈ బాధ్యత కాదా? ఈ రాష్ట్రాన్ని కాపాడుతామని ప్రామిస్ చేసినటువంటి మీరు, మీ బాధ్యత కాదా రైతుల్ని కాపాడడం, రైతులకి సపోర్ట్ చేయడం? కానీ కేంద్రం వడ్లు కొనట్లేదు, అందుకే మేము కొనలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా, మీరెందుకు కొనట్లేదు మరి? ఇప్పుడు నేను అదే చెప్పాను, మీరు రైతుల దగ్గరికి వెళ్తే ఫస్ట్ వీళ్ళు కొంటే కేంద్రం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. ఫస్ట్ లైన్ లో వీళ్ళు ఉన్నారు, మరి వీళ్ళు కొనాలి కదా. ఎందుకు కొనట్లేదు వీరు? ఎందుకు కొనట్లేదు? లింగం యాదవ్ గారు దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ కేంద్రం కొంటేనే రాష్ట్రం కొంటేనే కేంద్రం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తుంది, మీరే కొనట్లేదు, మేము ఎక్కడికి కొనాలని చెప్పేసి అంటున్నారు. నేను అదే అంటున్నాండి, బహుశా బీజేపీ నాయకురాలకు తెలిసి మాట్లాడుతురో తెలియ తెలియకుండా మాట్లాడలేదండి, తెలిసే మాట్లాడతాను. నేను డైరెక్ట్ గా డిబేట్ లో కూర్చుని మాట్లాడలేదు, నేను రైతుల దగ్గరికి వెళ్ళొచ్చాను. తెలుసుకోవడానికి రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఒక నిమిషం లింగం యాదవ్, రైతుల దగ్గర ఉండగా డైరెక్ట్ వీడియో కూడా తీసి నా ఫేస్బుక్ లో పెట్టాను. ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు, వీడియో చేసుకొని డ్రామాలు కాదు, మేము నిజమైన డ్రామాలు ఎందుకండి? రండి వెళ్దాం రైతుల దగ్గరికి. మేము బీజేపీ నాయకులం రెడీగా ఉన్నాము, మీరు రండి. జీ తెలుగు న్యూస్ వాళ్ళు కూడా మనతో వస్తారు, వెళదాం. సునీత గారు చెప్పండి. లింగం యాదవ్ గారు చెప్పండి. నేనేమంటున్నంటే, బహుశా బీజేపీ నాయకురాలు బహుశా మర్చిపోయిరేమో, బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఏ విధంగా హింసించి కాల్చి చంపిందో. అప్పుడు ఒక నిమిషం, మీరు అది ఎందుకు చేశారు? ఆ నిజాలన్నీ బయటకు వచ్చాయి. అక్కడ ఒక పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా డైరెక్ట్ నేషనల్ మీడియాలో మాట్లాడారు. ఒక్క నిమిషం, దీని వెనకాల ఏ డ్రామా జరిగింది, ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు, దేశం మొత్తం చూసింది. నేను కూర్చొని మాట్లాడేది ఏమో. లింగం యాదవ్ గారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి, మల్లేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అరే ఏందండి సునీత గారు, లెట్ మీ ఫినిష్. చెప్పండి అదే చెప్పండి, ఒకసారి క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నాను నేను. అదే మిమ్మల్ని క్లారిటీ ఇవ్వండి ఒకసారి. ఒక నిమిషం స్వాతి గారు బీజేపీ నాయకులు అంటే రైతులను కాల్చి చంపేస్తారు. ఇంత దుర్మార్గులు మీరు, రైతులను కాల్చి చంపినవే. నరేంద్ర మోడీ మాట్లాడే బీజేపీ మాట్లాడే నాయకులకు కనీస నైతికత ఉందండి? రైతులను కాల్చి చంపుతారండి, ఏం మాట్లాడటానికి వల్ల దాన్ని జడ్జిఫై చేస్తారు. మీకు దమ్ముంటే ఎంఎస్పీ ఇవ్వండి. ఎవడు అడ్డుకున్నాడు మిమ్మల్ని? ఎంఎస్పీ ఇవ్వడానికి బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీకి వచ్చిన నష్టమైంది అంటే వాళ్ళ లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు కార్పొరేట్ కు లోన్ వేవ్ చేసిరు. మరి నా రైతులకు లోన్ వేవ్ చేర్చండి. కనీసం అంబానీ అదానికి 30 లక్షల కోట్ల
ఎట్లండి? మరి రైతులు ఏం పాపం చేశారండి? ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు కదా, మరి ఎందుకు చేయలేకపోయారండి? ఏం మాట్లాడతారండి బీజేపీ నాయకులకు? నేను అందరు చెప్పండి, మీరు చూడండి 30 lakhs ఆన్ ద రికార్డు. మరి ఏం మాట్లాడతారు మీరు రైతుల వైపు తీసుకున్న బాధ్యత గురించి మాట్లాడండి అంటే డైవర్షన్ టాపిక్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? రైతుల గురించి మాట్లాడండి. ప్రభుత్వం మేము చేస్తున్నాం లింగం యాదవ్ గారు కదా, సన్న ఒట్లు కొంటాం తప్ప మేము దొడ్డు బియ్యం కొనమని చెప్పింది కేంద్ర ప్రభుత్వమే కదా. అయినా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో ఎట్టి పరిస్థితుల రైతులకు అన్యాయం జరగవద్దని ఇవాళ రైతుల దగ్గర కొంటున్నాం మేము కదా. మీకు కనీసం అవగాహనతో మాట్లాడుతున్నా అండి? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒకసారి నేను మల్లేశ్వర్ గారి దగ్గర క్లారిటీస్ తీసుకొని నేను మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు, సో ఒకటి పాయింట్, 3 పార్టీల వర్షన్స్ మీరు విన్నారు. మేము పీఎం కిసాన్ నుంచి మేము రైతులకు కరెక్ట్ టైంలో ఇస్తున్నామని బీజేపీ అంటుంది. బీఆర్ఎస్ మేము గతంలో కరెక్ట్ మేము టైంకి ఇచ్చాం కానీ వీళ్ళలాగా చేయలేదని చెప్పేసి అంటున్నారు. సో గతంలో మనం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూసాం, 2 ఎకరాల వరకే ఇచ్చారు. ఈసారి ఎంతమందికి ఇస్తారన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. సరే, ఈ 3 పార్టీల విషయాలు పక్కన పెట్టినా నిజంగానే తెలంగాణ రైతుల విషయంలో ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఒక్కటి మాత్రం ఆలోచించాను. ఎందుకంటే రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఎన్నికల సమయంలో వారే రైతులను మోసం వ్యక్తం చేస్తాం. రైతులను నాశనం చేస్తామని, రైతు దేశానికి వెన్నెముకలు, రైతుల ఆదాయము రెట్టింపు రకాల ఆలోచనలతో వాళ్ళ ఒక్కటి కొరకు చేస్తున్న ప్రయత్నం చేస్తాము. కానీ ఇక్కడ 2022లో రైతు గర్జన ఏర్పాటు చేసినప్పుడు మనకు కాంగ్రెస్ లో ఉంటాం. కొంత వాళ్ళు చెప్పినటువంటి హామీలను నమ్మడం వల్ల అది కనిపించింది. ఎందుకంటే రైతు రుణం చేస్తే మనకు వేదిక ద్వారా అక్కడ ఏదేమైనా ఆ ప్రయత్నంలో కొంత 22 రైతులకు రుణమాఫీ అదే వాళ్ళు అనుకున్న చేయలేదు. ఇంకా కూడా కొంత ఒక విమర్శ కూడా పరిస్థితులు ఉంది. అది దానికి కూడా కొంత క్లారిటీ ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ మరి రైతు భరోసా అంటే ఇది గత ప్రభుత్వం ఏంటంటే మొత్తము అన్ని అంటే దాదాపుగా సాగులో ఉన్నటువంటి మేడం చెప్పింది, గోదావరి గారు ఒక క్లారిటీ ఇచ్చినట్టే 50 లక్షల మంది అని, 60 లక్షల మంది అని, అక్కడ 70 లక్షల పైన. అంటే రైతు బంధు ఇస్తున్నటువంటి సాగు పెంచుకుంటామే, రైతు బంధువులు పండించుకుంటున్నటువంటి పేరుటువంటి పరిస్థితి ఇస్తాం. దాన్ని అది ఏమైందంటే సాగు వినియోగమైనటువంటి భూమితో పాటు దాదాపుగా 2/3 మన మధ్యవర్గం కూడా కరెక్ట్ గా తేల్చలేకపోయింది. 5 లక్షల సాగుకు వినియోగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందులో 25,000 కోట్ల రూపాయలు అని చెప్పింది. నేను నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొన్న చూస్తే దాదాపుగా ఒక 5 లక్షలు కాదు, ఇంకా దాదాపుగా ఒక 20 లక్షల ఎకరాలకు ఉత్తగానే ఇచ్చినట్టు పరిస్థితి. ప్రతి ఊర్లో లేఅవుట్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి అంటే రాష్ట్రం అంతా లేఅవుట్లు ఇచ్చిన భూములకు, రోడ్లకు, గుట్టలకు, కంచెలకు ఇచ్చినటువంటి పరిస్థితి తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం చెప్పినప్పుడు ఆ పారదర్శకత ఇక్కడ కాంగ్రెస్ అవుతున్నారు. ఎందుకంటే మరి ఆ పద్ధతిలో ఇప్పుడంతా ఇప్పుడు వ్యవసాయంలో రైతుకు ఇస్తామని ప్రారంభం చేసినప్పుడు వారు పంట వేసిరా, వాళ్ళు ఎంత సాగు చేసిరా అనేది కూడా గణాంకాలు తీసుకొని ఇచ్చిన మాట ఇచ్చిన పోతే కాంగ్రెస్ మీద నమ్మకం కూడా కుదురుతుంది. వాళ్ళు 15,000 ఇస్తాం, 2,000 ఇచ్చారు. అయితే 15,000 ఇవ్వడానికి ఇక్కడ కాంగ్రెస్ కు, కానీ ఆ ఇంటే కూడా ఏది సాగు వినియోగంగా లేనటువంటి భూమిని పెడితే 15,000 రూపాయలు కూడా పెద్ద ఇదే బడ్జెట్ లో అక్కడ పెట్టే అవకాశం ఉంటది. ఇంకా ఏదేమైనా ఇప్పుడు రైతులను వాడుకోవడంలో అన్ని పార్టీలు కూడా ఎక్కడ వెనకాడలేదు. అన్ని రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి
ఎలక్షన్ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకటి. ఇప్పుడు Right. అందుకే రైతుతోటి గొప్పనే పరిస్థితి ఏ ప్రభుత్వం చేయదు. ఆ సాధారణ అయితే ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లకు ఇస్తారా ఎస్ సార్. ప్రయత్నానికి కనుక వస్తే ఇప్పుడు సాగుకు ఉన్నటువంటి భూమి దాఖలు సీట్లు అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తారో అది Okay. ఒక ఐదేళ్ళ ఇవ్వడం కూడా సమంజసంగా వాళ్ళకి ఇవ్వకపోతే ప్రభుత్వానికి కూడా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి మల్లేశ్వర్ గారు. ఎస్ దిలీప్ గారు, ఇందాక లింగం యాదవ్ గారు మాట్లాడుతుంటే మీరు సబ్మిషన్ అడిగారు, చెప్పండి. అయితే ఎన్సీఆర్బీ లెక్కలను ఇంతకుముందు కూడా సబ్మిషన్లో చెప్పిన 2014లో 1347 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 2023 అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది పరిపాలన అంతమయ్యే సమయానికి 56కు పడిపోయింది. అంటే రైతు ఆత్మహత్యలు 2014 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే మనకి ఇచ్చిపోయిన లెక్క కథం. అంటే వాళ్ళు చేసిన ఘనకార్యాల వల్ల 1347 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వేరాజ్ 2023కు కేసీఆర్ గారు దాన్ని 56కు తగ్గించడం జరిగింది. దిస్ ఈస్ ఎన్సీఆర్బీ అఫీషియల్ డేటా. వాళ్ళు వచ్చి ఏదో పడితే అది చెప్తే ప్రజలందరూ విత్ డేటాతో నేను చెప్పేది ఖచ్చితంగా మళ్ళొకసారి క్రాస్ వెరిఫై కూడా చేసుకుంటారు. ఇంకొకటి చూద్దాం మనం, అసలు రైతు ఆత్మహత్య గురించి మాట్లాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ మనకు 5 నెలలు అయింది. రైతు బీమా ప్రీమియం అనేది కట్టిరా లేదా? కట్టలేరు. ఇప్పుడు ఎవరైనా రైతు చనిపోతే కూడా వారికి ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే పరిస్థితి ఉందా అండి? గతంలో కేసీఆర్ గారు ఏ రైతు చనిపోయినా సరే 5 లక్షల రూపాయలు అనేటివి వారం లోపు వాళ్ళ అకౌంట్ లో పడి వాళ్ళ ఇంటికి వచ్చేటివి. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిండు. కానీ ఈ రోజు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఒకటి, మనకి ఈ రేవంత్ రెడ్డి, యనమల రేవంత్ రెడ్డి గారు కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పేసి అనుకోవడానికి ఇంకొక చిన్న డాటా చెప్తాను నేను. ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు? ఇప్పుడు తీసుకుంటే ఎకరానికి 10,000, నేను వచ్చినాక ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. అంటే ఈ 5,000 రూపాయలు ఎగబెట్టడం మనం ఒకసారి లెక్క కడితే ఇది ఎంత అవుతుందంటే 28,720 కోట్ల రూపాయలు ఎగబెట్టినట్టు. సరే, ఆయన ఇస్తా అన్నట్టు ఎకరానికి 12,000 కోట్ల చొప్పునే చూసినా గానీ రేవంత్ రెడ్డి ఎగబెట్టిన అమౌంట్ ఎంత అంటే 17,560 కోట్ల రూపాయలు. సరే, ఇవేవి కాదు, కేసీఆర్ గారు ఇస్తా అన్నటువంటి ఎకరానికి 10,000 రూపాయలు తనే ఇచ్చిండు అనుకుందాం. ఈ లెక్కను చూసినా తనగబెట్టిన రూపాయలు 10,120 కోట్ల రూపాయలు. అంటే రైతులకు ఇబ్బడి ముబ్బడిగా రేవంత్ రెడ్డి దీని గురించి ఇందాక లింగం యాదవ్ గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. దిలీప్ గారు ఇందాక ఆయన ఆన్సర్ ఇచ్చారు. మీరు చేసిన అప్పుల వల్లనే మేము వీటిని చెల్లించలేకపోయాం, ఇంత డిలే అయ్యింది, అది మీ వల్లనే, మీ ప్రభుత్వం చేసిన పని వల్లనే అని చెప్పేసి అన్నారు. అప్పులు అని మాట్లాడేవారు అసలు మొత్తం బిత్తిలకే కడుతున్నాం అని చెప్తున్నారు కదా వీళ్ళ లెక్కల ప్రకారం. అంటే గతంలో బడ్జెట్ లో అప్పుల కోసం పెట్టినటువంటి కథ ఎంత అండి? 26,000 కోట్ల రూపాయలు మేము బిత్తిలకు కడుతున్నామని బడ్జెట్ లో పెట్టారు. అంటే రఫ్ గా 2,200 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు నెలకు అప్పులకు మిత్తి కట్టే పరిస్థితి ఉన్నది. వీళ్ళు ప్రచారం చేసినట్టు 8,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు పెడితే వాళ్ళు పెట్టిన బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ లోనే కేవలం 26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి మేము ఈ అప్పులకు మిత్తి కడుతున్నాం, వాళ్ళే ఒప్పుకున్నారు. దీంట్లో మీరు మాట్లాడానికి వచ్చింది ఏముందంటే విత్ డాటా నేను చెప్తా ఉన్నాను. కావాలంటే బట్టి గారి బడ్జెట్ ప్రసంగం తీసుకోండి, లేదంటే బట్టి గారు అసెంబ్లీలో పెట్టినటువంటి లెక్కలు ఈరోజు చూస్తే అప్పుల గురించి తెలుస్తూ ఉంటది. కేసీఆర్ గారు ఇంక్లూడింగ్ కార్పొరేషన్ రుణాలను కలిపి 10 సంవత్సరాల్లో కలిపి చేసినటువంటి అప్పు 4,17,000 కోట్ల రూపాయలు, ఇంక్లూడింగ్ కార్పొరేషన్ రుణాలు నేను చెప్తున్నది. కార్పొరేషన్ తీసేస్తే 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే. కావాలంటే ఈ లెక్క మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు 27 నెలల్లో ఈ 4,17,000 కోట్లను దాటిపోయిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే అభివృద్ధి మన కళ్ళ ముందే కనబడ్డది, ఎన్నో గొప్ప ప్రాజెక్టులు కనబడ్డాయి, రోడ్లు కనబడ్డాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అప్పు చేస్తే ఏం కనిపిస్తా ఉన్నదండి? భూసి సుందరీకరణ అని చెప్పేసి పైసలు లేవని చెప్తాడు, ఆడ 1,00,000 కోట్లు తలగబెడతా అంటాడు. ఈ రోజు మిస్ వరల్డ్ పోటీలు అవసరమా అండి? ఈ రోజు అప్పులలోనే ఉన్నావు కదా. ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్లు అవసరమా అండి? అప్పులలోనే ఉన్నావు కదా. అంటే 100 కోట్ల రూపాయలు పెట్టి తన క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటాడు, అప్పులలోనే ఉన్నావు కదా, ఇవన్నీ అవసరమా నీకు అని అడుగుతా ఉన్నాము. ఏమనంటే అప్పు అని చెప్పి ఈ రోజు ప్రజల నుంచి వచ్చినటువంటి ముప్పును తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి గారికి. వచ్చే ఎన్నికల కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా రావు, సింగిల్ డిజిట్ రేవంత్ రెడ్డి గారు ఓడిపోతారు. కావాలంటే చూడండి, 2028 ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ డిబేట్ పెట్టండి, ఓడిపోయిన రేవంత్ రెడ్డి చూస్తామో లేదో చూద్దాం. స్వాతి గారు, సో ఫైనల్ గా మీరేమంటారు?
నేనేమంటానంటే ఇందాక మన బీఆర్ఎస్ బ్రదర్ రైస్ చేసినట్టు మిస్ ఇండియా కార్యక్రమాలు కానీ ఇప్పుడు మెస్సీని తీసుకొచ్చారు, ఫుట్బాల్ ప్లేయర్. ఆయన తీసుకొస్తే దాదాపుగా కొన్ని మీడియా రిపోర్ట్స్ ఇచ్చాయి 89 నుంచి 100 కోట్లు ఆయనని పిలిచినందుకు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ అలాంటి వాళ్ళని పిలిచి మీరు తెలంగాణకి ఏం ఉపయోగం అంటే మీరు ఆయనకే 100 కోట్లు మీరు ఇక్కడ పిలవడానికి ఇచ్చారంటే అదే డబ్బులు మీరు ఫార్మర్స్కి ఇచ్చిండుంటే ఈవేళ ఫార్మర్స్ ఇన్ని ఇబ్బందుల్లో ఉండేవాళ్ళ. ఇప్పుడు మనం గమనిద్దాం, అంటే వీళ్ళిద్దరు కాంపిటీషన్ బాగుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చీఫ్ మినిస్టరు ఫార్మర్స్కి ఏదైతే న్యాయం చేయాలనుకున్నాడో అది ఎంతవరకు చేశాడో అందరికీ తెలుసు. ఎన్ని వేల మంది రైతులు చనిపోయారో కూడా ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది. ఇప్పుడు సరే, ఆయన ఫెయిల్యూర్స్ ని ఎప్పుడూ మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలాగుండాలి? రైతుల ఆత్మహత్యలు తగ్గాలి, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళాలి, అలాగే రైతులకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళు పండినటువంటి పంటని ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని విధాలుగా కూడా రాష్ట్రానికి రైతులకి ఉపయోగం అయ్యేటటువంటి వాతావరణం ఉండాలి. కానీ ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన వల్ల రాష్ట్రం ఇన్ని అప్పుల్లోకి వెళ్తే, అంటే ఒక 1000 కోట్ల అప్పులు ఎగ్జాంపుల్ తీసుకుంది, ఒక 1000 కోట్ల అప్పుల్లోకి వెళ్తే నేను ఆయన కన్నా తక్కువ, నేను తెలంగాణ రాష్ట్రాన్ని 10,000 కోట్లలోకి అప్పుల్లోకి తీసుకెళ్తాను అన్నట్టుగా ఉంది ఇద్దరిది కాంపిటీషన్. ఏదన్నా ఇది కరెక్టేనా? సో చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఇందాక మన ఈయన లింగం యాదవ్ గారు రైస్ చేశారు, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏం సాధించింది మీ బీజేపీ అని చెప్పి. 2019లో ఎన్ని సీట్లు గెలుచుకుంది బీజేపీ, ఇప్పుడు ఎన్ని సీట్లు గెలుచుకుంది? దాదాపుగా అప్పుడు 10% ఉంటే ఇప్పుడు దాదాపుగా మేము 35-40% కి రీచ్ అయ్యాం. అన్ని సీట్లు గెలుచుకున్నాము అంటే ఏంటి? తెలంగాణ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మీద ఒక అభిమానం పెరుగుతోంది, వాళ్ళ పరిపాలన మీద అభిమానం పెరుగుతుంది అనే కదా. 8 మంది ఎంపీలు ఉన్నారు మాకు. మన జరిగిన ఎమ్మెల్సీలు ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఈసారి ఎమ్మెల్సీలు కూడా మొత్తం బీజేపీ క్యాండిడేట్లే గెలుచుకున్నారు. అంటే ఖచ్చితంగా ఇవన్నీ మనకి ఒక దూరదృష్టిని అంటే ముందు చూడబోయే విజయాన్ని మనకి సంకేతంగా ఇస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మీలాగా మాట్లాడడం కాదు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కాదు, మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరుగుతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆన్ టైంలో చూపించడం జరుగుతుంది. అది భారతీయ జనతా పార్టీ సత్తా. ఓకే అండి, లింగం యాదవ్ గారు, సో ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ మళ్ళా అదే తప్పుదో పట్టిస్తుంది. ఎట్లా ప్రజల్ని తప్పుదో పట్టిస్తారంటే, నేను ఏం చెప్పా, ఒకసారి ఎన్సీఆర్బీ రికార్డు చూడండి. దేశంలోనే 2వ స్థానం మహారాష్ట్ర తర్వాత రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ కేసీఆర్. అదే వినండి, ఇప్పటిదాకా మాట్లాడారు. అరే అంత ఉలికిపాటు ఎందుకు నీకు సోదరా? నేను హ్యాండ్ రైజ్ చేసిన యాంకర్ గా సమయం ఇచ్చినప్పుడు మాట్లాడతాము. మీరు చెప్పండి లింగం యాదవ్ గారు మీరు కంటిన్యూ. మహారాష్ట్ర తర్వాత 2వ స్థానం తెలంగాణ ఉంది అని చెప్పినాను. కావాలంటే ఎన్సీఆర్బీ రికార్డు, అది ఆన్ ద రికార్డు ఉంటది, దాని డేటా కూడా ఎవరు చెరిపేయలేరు. ఎప్పుడు మీరు 2014 చెప్తున్నారా లేదంటే ఎప్పుడు చెప్తున్నారా? కేసీఆర్ అప్పుల గురించి కేసీఆర్ 10 ఏళ్లలో ఎంత అప్పులు చేసిరు? 7 లక్షలకు ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కూలేశ్వరం చేసి 1,00,000 కోట్ల దోచుకొని ఇవాళ వార్తల పంచాయతీలో ఉన్నాయి కదా. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే చెప్తున్నారు కదా, వీళ్ళ ఆస్తులు ఎంత? 2014 ముందు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత? ఇవాళ వీళ్ళ ఆస్తులు 1000 కోట్లు ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చినండి? మాట్లాడితే దాటి కదా. కవిత పార్టీ కండువా కప్పించుకొని రావయ్యాను. కవిత పార్టీ కండువా కప్పుకొని వచ్చి కవిత పార్టీ ముచ్చట్లు చెప్పు. విను మిత్రమా, ఇంత ఉలికేందుకు ఇతరు మాట్లాడతారే? నిజాలు మాట్లాడేది కాదు. కవిత కన్నా లేదా కాంగ్రెస్ చెప్పండి, లేదా ఒక్క నిమిషం. సో ఫైనల్ గా అయితే ఒక మాట చెప్పండి. గతంలో 2 ఎకరాల వరకే ఆపేస్తారు, ఈసారి అందరికి వస్తుందా? ఈసారి కూడా 2 ఎకరాల వరకే ఇస్తారా? ఒకసారి దాన్ని చెప్పండి, క్లారిటీ తీసుకొని మనం క్లోజ్ చేద్దాం. చెప్పండి. అంటే యూ షుడ్ గివ్ ఎనఫ్ టైం కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు రెండింగ్ మరి చెప్తా. డెఫినెట్ గా ఇస్తామండి. రైతుల విషయంలో ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం వెనకబోదు. బరాబర్ రైతులకు ఇవాళ రైతు భరోసా వచ్చి ఇవాళ స్టార్ట్ అయింది. డెఫినెట్ కూడా ప్రతి రైతు కూడా ఇస్తాం. రైతుని ఆదుకునే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మీరు గెలవడానికి కూడా
యాసంగిలా 2 ఎకరాల ఎస్ ఎస్ లింగం యాదవ్ గారు మీరు అన్నట్లుగానే అందరికి రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. పార్టీల వారిగా ప్రతిపక్షాలు విమర్శలు చేసినా కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. సరే చూద్దాం మీరు అన్నట్లు జరుగుతుందా లేదా. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే ఇవాళ రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి అయితే జమ చేయబోతున్నారు. అయితే దీనికంటే ముందే కూడా రాజకీయంగా చాలా రచ్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలనే అటు ప్రతిపక్షాలు అయితే బలంగా నొక్కి చెప్తున్నాయి. మరి చూద్దాం ఈసారి రేవంత్ రెడ్డి వాటన్నింటికి ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే రకంగా ఈ రైతు భరోసా అందరికీ ఇస్తారా, లేదంటే నిజంగానే దశల వారీగా అంటూ చెప్తూ దీన్ని ఆలస్యం చేస్తున్నారనేది మాత్రం ఈ నిధుల విడుదల తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.